పాపం చేయకుండా ఆపేసేయచ్చు కదా దేవుడు. రోబోలాగా ఆడుకోవడానికి మనల్ని చేయలేదు ఆయన. మనం రోబోలం కాదు. నిజంగా రోబోలో పెట్టేసి నువ్వేం తాగాలో ఏం తాగకూడదు, ఏం తినాలో ఏం తినకూడదు చేసేయచ్చు ఆయన. అక్కడుండి కంట్రోల్ చేసేయచ్చు మనల్ని. అలా కంట్రోల్ చేసేస్తే నువ్వేమంటావు? ఏంటి నేను స్వేచ్ఛ లేదు, ఏంటి ఇదేంటిది, రోబోలాగా ఆడుకుంటున్నట్టు దేవుడు అంటారు. ఇప్పుడు పిల్లలాగా పలానా చోటకి పంపించామండి, తినకూడదు, అది తాగకూడదు, ఇలాంటి సూచనలు పెట్టేసామనుకోండి, మా అమ్మ నాన్నకి ప్రేమ లేదంటారు. దేవుని మీద ప్రేమతో మనం లోబడాలి. తల్లిదండ్రుల ప్రేమతో వాళ్ళు లోబడినట్టుగా దేవుని మీద ప్రేమతో మనం చేయాల్సిన పనులు అవి. వాడిగా మానాలని దేవుడు చూస్తున్నాడు. మానిపించాలంటే నిమిషం పని ఆయనకి. మానిపించలేడా? బ్రెయిన్లో ఒక్క నరం తప్పిస్తే తాగడం కాదు, తినటానికి కూడా లాంటి పడుకుంటాడు మంచం మీద. మనిషి బతుకుంటాడు, కోమలు ఉంటాడు, తినడం తాగడు, బతికే ఉంటాడు. పాతి పెట్టలేరు, ఉంచుకోలేరు. ఏం చేస్తాడు? నాన్న బాబా ఒరే మానేరా ప్లీజ్ రా అని అండవు. ఎక్కడో చిన్నది ఎడతాడు పుండు, ముళ్ళు, దెబ్బకి మాంతాడు. ఈ ప్రాసెస్ బాగుంది కదా.